నాంగనూరు మండల పరిధిలోని వరి చేనులు ఎండుతున్నాయంటే అది ముమ్మాటికి గత ప్రభుత్వ అసమర్థత వల్లే అని టీపీసీసీ కార్యదర్శి దేవులపల్లి యాదగిరి ఆరోపించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నాంగనూరు మండల పరిధిలోని మోయితుమ్మిద వాగుపై ఉన్న కనుపూర్ చెక్ డ్యాం గోదావరి జిల్లాలతో అలుగుపారుతున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కరెడ్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ కార్యదర్శి దేవులపల్లి యాదగిరి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తప్పెటి శంకర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి గంగమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమలు వేసి జలహారతి చేపట్టారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి దేవులపల్లి యాదగిరి మీడియాతో మాట్లాడారు. నేడు నాంగనూరు మండలం వ్యాప్తంగా ఉన్న చెక్ డ్యాంల నిర్మాణం ఆలోచనలకు పునాది వేసింది దివంగత నేత ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి అని తెలిపారు. ఇటు చెక్ డ్యాంలు నేడు గోదావరి జిల్లాలతో నిండడం సంతోషంగా ఉందన్నారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో రంగనాయక సాగర్ రిజర్వాయర్కు అదనంగా 2 టీఎంసీల నీరు రావడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఎకరాకు సాగునీటిని అందించే బాధ్యతగా తాను ఉన్నామని తెలిపారు. నంగునూరు మండలంలోని ఘనాపూర్ గ్రామంలో నిర్మించినటువంటి చెక్ డ్యాం ఈరోజు గోదావరి నదితోని ఈరోజు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతూ ఉన్నది. మరి ఈ యొక్క చెక్ డ్యాం నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిర్మాణం జరిగింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ యొక్క చెక్ డ్యాం నిర్మాణం జరిగింది. మరి వాగవతలి గ్రామాలకు ప్రతి రైతుకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందించాలనే ఒక ఉద్దేశంతో గ్రౌండ్ వాటర్ పెరగాలే, అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ యొక్క ఘనపురం, అకెనపల్లి, ఖాత ఈ యొక్క గ్రామాల్లో దాదాపు సుమారు 6 చెక్ డ్యాంలు గత ప్రభుత్వం మంజూరు చేయించడం జరిగింది. వారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరైనటువంటి చెక్ డ్యాంలు పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగినాయి. అవే చెక్ డ్యాంలు మరి ఈరోజు అవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చెక్ డ్యాంలన్నీ నింపాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారి ఆదేశానుసారం ఈరోజు నంగనూరులో ఉన్నటువంటి చెక్ డ్యాం, అదేవిధంగా ఘనపురం చెక్ డ్యాం ఈరోజు 2 నిండి మరి ముందున్న ఇంకో నంగనూరు చెక్ డ్యాం తర్వాత అకెనపల్లి చెక్ డ్యాంలు నిండిన తర్వాత మరి ఈ రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి ఈ చెక్ డ్యాంలు నింపడం జరుగుతూ ఉంది. మరి గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈరోజు ఈ సిద్దిపేట నియోజకవర్గంలో వరి చేన్లు ఎండుతున్నాయి అంటే దానికి కారణం హరీష్ రావు గారు, ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారులే. మరి వారి రైతుల గోస వారికే కొడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారి అసమర్థత పాలన వల్ల మరి సాగునీరుకు సంబంధించిన కాల్వలు పూర్తి స్థాయిలో సిద్దిపేట నియోజకవర్గంలో నంగనూరు మండలంలో నిర్మాణం కాకపోవడం మూలాన ఈరోజు పంటలు ఎండుతూ ఉన్నాయి. లక్షల కోట్లు అప్పు చేసిరు తప్ప మరి దానికి తగ్గ అభివృద్ధి కూడా ఎక్కడ కూడా చూపించలేదు. మరి ఈ యొక్క సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు గారు